తెలియదు మాస్టర్ ఆడియో ఎంతవరకు ఉంటుందో. మా ఇంటి పక్కనే ఇప్పుడు 2025 ఖమ్మాళ్ళు మీటింగ్ అవుతుందండి. దాని ఇంగ్లీష్లో ముద్దుగా తానా అంటాం కదా, టీఐ అని. అమెరికన్స్ తెలియదు అనమాట. వీళ్ళు అక్కడ ప్రైమరీ పర్పస్ ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్, ఫ్రాడ్స్ ఎలా చేయాలి. మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే నేను $1 ఇస్తే క్లయింట్ $1 ఇస్తే అది $3 ఇస్తాడు. ఒకటి కాదని రాశాడు ఎవడో, కురబాబు. ఒకటి. రెండు, నువ్వు తినాలి నేను తినాలి. సో నేను హైరింగ్ మేనేజర్ అయితే నువ్వు వెండర్ అయితే మన వాళ్ళని హైర్ చేయాలి. 3, మన కులపాళ్ళు వెడ్డింగ్. ఇది మెయిన్ కోర్ పర్పస్. 360 degrees కూడా ప్రింట్ చేసింది కదా, ఏటీఎం కార్డులో వాడేసుకున్నారని. రీసెంట్లీ ఆయన ఎవరో పెద్ద ఆయన ఒక మెయిల్ రాసి బయటకు వదిలేరండి. FBI కూడా వాచ్ చేయమన్నారంట. ICAలందరినీ కూడా వాచ్ చేయండి, ఇమిగ్రేషన్ పేపర్స్ చెక్ చేయండి, అడిగి వచ్చిన F1 చున్మి వాళ్ళని ఆయన ఒక లెటర్ రాసి పడేసాడు ఓపెన్గా. అనేది బయటే ఉంది. అది గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రెడ్డీస్ న్యూస్ పేపర్ అనుకుంటా. M9 వాడు కమ్మాడు అనుకుంటా, మనల్ని వేసేసుకుంటున్నాడు వాడు. సో $125 టికెట్ అంటండి, వితౌట్ ఫుడ్. బై 1 get 1 ఫ్రీ టికెట్ లాగా పెట్టారు. నేను వెళ్ళినా వద్దా అని ఒపీనియన్ పోల్ పెడుతున్నాను. వెళ్ళి వీడియోస్ రికార్డ్ చేసి పంపినా, అయితే ఎందుకు మనకు కమ్మాల గురించి మనకి ఎందుకు సార్ అని అంటారా అనే ఒపీనియన్ కోసం ఈ వీడియో పెడుతున్నానండి. మంచిగానే పెడుతున్నాను. మనకి ఎంతమందో కమ్మ సోదరులు ఉన్నారు కదా, సిస్టర్స్ కూడా ఉన్నారు. మనం కులానికి ఎగ్నెస్ట్ కాదు, క్రైమ్కి ఎగ్నెస్ట్. అది తెలియక పంపించినా కూడా మాట ఫ్రెండ్స్ నన్ను బడి దెంగే అన్నారు వాళ్ళు. ఎందుకంటే డెట్రాయిడ్ కమ్మ ప్రెసిడెంట్ అయినా వాళ్ళకి ఫోన్ చేసి వీటితో ఆడకండి అన్నాడంటే. మన చిన్నప్పుడు స్కూల్లో చూడండి, టీమ్ లీడర్ వాడు ఉంటాడు, రా ఆడు మన సెక్షన్ కాదు, ఆడుతో ఆడకండి రా అంటాడు. అలాగనమాట అయిపోయింది. సో ఇదండి అమెరికాలో ఫస్ట్ 4 మీటింగ్స్కి తానాకు అటెండెడ్ అంట పెద్ద ఆయన, 45 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఇలా ఉంది, ఇండియా నుంచి పొలిటీషియన్ తీసుకొస్తారు, వాళ్ళకి ఇక్కడ అమ్మాయిలను సప్లై చేస్తారు, ఇలా నానా పాయింట్ ఆయన రాసింది నేను చెప్తున్నాను. నాకు బడెడుతుంది, నేను ఏం చేయలేను. సో FBI కూడా మానిటర్ చేయమని ఆయన రాశాడు, ఓపెన్గానే రాశాడు. అది గ్రేట్ ఆంధ్ర రాసింది. నేను FBIకి ట్యాగ్ చేసి, గ్రేట్ ఆంధ్రాకి ఎవరో సోర్స్ ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటండి అని. బట్ మన ఫాలోవర్ ఒక ఆయన టికెట్ కొనుక్కున్నాడు, వెళ్తాను అన్నాడు. ఏంటంటే సినిమా యాక్టర్లు వాళ్ళు వస్తారు కదా సార్, ఫుడ్ అది బాగుంటుంది అని. ఓకే అన్నాను. సో నేను నా ఫాలోవర్స్ని అడుగుతున్నాను, నేను వెళ్ళినా వద్దా, వెళ్ళి వీడియోస్ అవి తీసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయనా అని. ఇండియా, ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసండి. ధన్యవాదాలు మాస్టర్. జై NTR, జై కమ్మ, జై బాలయ్య. ధన్యవాదాలు.